ఈ లోకంలో ఉన్న అల్పకాల పాప భోగాలు వారిపై దాడి చేస్తున్నప్పుడు, సైతాను శోధిస్తున్నప్పుడు ఎంతమంది కుమారులు కుమార్తెలు వచ్చి తల్లితో తండ్రితో మనస్సు విప్పి మాట్లాడగలుగుతున్నారు? యవ్వన బిడ్డలు మీ మనస్సులో ఆలోచనలు అల్లరి చేస్తున్నప్పుడు, అవి నిన్ను తొందర చేస్తున్నప్పుడు, నిన్ను దారి తప్పించే విధముగా అవి నీ మీద దాడి చేస్తున్నప్పుడు, నీ తల్లితో లేదా నీ తండ్రితో నీవు చెప్పగలగాలి, డాడీ, నాకు మీ కౌన్సిలింగ్ కావాలి, నాకు మీ ఆలోచన కావాలి, మమ్మీ, నాకు నీ సలహా కావాలి. ఎందుకో ఈ మధ్యకాలంలో నా ఆలోచనలు ఒక అబ్బాయి మీదకి వెళ్తున్నాయి, నా ఆలోచనలు పాడవుతున్నాయి. ఎంతగా వాటి నుంచి నేను బయటపడాలని అనుకున్నా నాకు వీలు పడడం లేదు అని నీ తల్లితో లేదా నీ తండ్రితో నీవు పంచుకొని వారి యొక్క సహాయాన్ని తీసుకోవాలి. అప్పుడే నీవు ఆ శోధనను జయించగలవు. తల్లిదండ్రులకు ప్రశ్న: అటువంటి వాతావరణంలో మీరు మీ పిల్లల్ని పెంచగలుగుతున్నారా? మీ బిడ్డలు వారి జీవితంలో ఎదుర్కొంటున్న శోధనలు మీ వద్దకు వచ్చి చెప్పే విధముగా వారితో అటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉన్నారా? నా కుమార్తె తన వయసును బట్టి ఎటువంటి మార్పు గుండా, శోధన గుండా వెళ్తున్నా నాకు వచ్చి మనసు విప్పి చెప్తుంది, అమ్మా, నా శరీరంలో వస్తున్న మార్పు, నా శరీరంలో వస్తున్నటువంటి శోధనలు, చదువుకుంటున్న చోట వస్తున్న శోధనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి, నాకు ఒక సలహా కావాలి అని నా కూతురు వచ్చి తల్లినైనా నాతో మాట్లాడే ఆత్మీయ అనుబంధం మా మధ్య ఉందని నీవు చెప్పగలవా? డాడీ, మీతో కొంచెం సమయం మాట్లాడాలి. నేను కొన్ని శోధనల గుండా వెళ్తున్నాను. అవి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. నాకు మీ సహాయం కావాలి అని మీ కొడుకు మీ దగ్గరకు రాగలుగుతున్నాడా? ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులకు తన కుమార్తెతో లేదా కుమారునితో గడపడానికి టైం ఉండడం లేదు. డబ్బు సంపాదనలో పడి, ఈ లోకంలో ఉన్న భోగ భాగ్యాలలో పడి బిడ్డల పట్ల శ్రద్ధ వహించే సమయమే ఉండడం లేదు. బిడ్డల భవిష్యత్తును చక్కదిద్దగలిగిన శ్రద్ధ తల్లిదండ్రులు. మనకున్న ఈ లోకంలో ఏ ఒక్కరికి ఉండదు. తల్లిదండ్రులుగా మనమే వారిని అర్థం చేసుకొని వారి శోధన సమయంలో వారికి మంచి సలహా ఇచ్చే విధముగా ఉండాలి. ఒకవైపు తల్లి లేదా తండ్రి గద్దించాలి, మరొక వైపు ఫ్రెండ్గా అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో గద్దించే, శిక్షించే తల్లిదండ్రులు ఉన్నారు, కానీ ఒక ఫ్రెండ్గా తన కుమారునితో లేదా కుమార్తెతో మాట్లాడే తల్లిదండ్రులు ఉండడం లేదు. ఒకవేళ మీరు కేవలం గద్దించే పేరెంట్స్గా ఉన్నట్లయితే, ఈ విషయం కాస్త మా మమ్మీకి లేదా డాడీకి తెలిస్తే చంపేస్తారు అనే భయం వారిలో ఏర్పడి మీకు చెప్పవలసిన విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టి ఆఖరికి వారి బ్రతుకులో ఎవరికి చెప్పుకోలేని పాపిష్టి కార్యాలు చేసే స్థితికి చేరుతారు. అంతేకాకుండా మీ జీవితంలో ఓ ముళ్ళుగా మిగులుతారు. కావున మన బిడ్డలు మనస్సు విప్పి మనతో మాట్లాడుకోగలిగిన వాతావరణం వారికి కల్పించాలి. మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.